మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. వేలాది మంది సోషల్ మీడియాలో స్పందించి నాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ సమయానికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక ప్రైవేటు పార్టీ నా స్నేహితుడి అన్న కొడుకు పెళ్ళికి వెళ్ళాల్సిన వ్యక్తిని నన్ను తీసుకొచ్చి హైదరాబాదు నడిగడ్డ మీద పడేసి పోలీసులు వెళ్ళారు. ఉదయం 5 గంటలకే అక్కడికి రావడము, 6 గంటలకే డోరు కొట్టి లేపడము, పడుకున్న వ్యక్తిని స్వయంగా లోపలికి వచ్చి లేపడము. ఆ తర్వాత నేను ఇంకా రెడీ అవ్వలేదండి, కనీసం స్నానం చేయలేదనగానే నన్ను వేగిరపెట్టి బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చాక మీకు అన్ని వివరాలు చెప్తాం సార్, మీరు రండి అని చెప్పి నా వెహికల్లో ఎక్కకుండా బలవంత పెట్టి ఒక దౌర్జన్యంగా నన్ను పోలీసు వాహనంలోకి లాక్కొని ఒక 4 పోలీస్ అధికారులు అందులో ఉండి ఆ ఇంటి ముందు నేనేదో సంఘ విద్రోహక వ్యక్తిని అన్నట్టుగా నేరం చేసిన దుర్మార్గునిలాగా చిత్రీకరిస్తూ నాకు షెల్టర్ ఇచ్చినటువంటి కరుణాకర్ మాస్టర్ వాళ్ళ ఇంటి ముందు 10 మంది పోలీసులు రావడము, వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించడము, వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నా స్వేచ్ఛను హరించడం జరిగింది. మిత్రులారా, ఇది చాలా సిగ్గుచేటు. నిజానికి మరి ఎవరో ఆకతాయి పనికిమాలిన ఎదవలు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో అలా ఓ మెసేజ్ ఇవ్వగానే దానికి రియాక్ట్ అయినటువంటి పోలీసు ఉన్నత అధికారులు కనీస జ్ఞానంతోనైనా ఆలోచించకుండా మరి నన్ను బంధించడము, ఎక్కడికి తీసుకుపోతున్నామో చెప్పకపోవడం, నన్ను చూడడానికి కలవడానికి వచ్చిన 20-30 మంది మిత్రులు నాతో పాటు నా వెనకాల పోలీసు వెనకాల పరిగెత్తడము, 120 స్పీడ్లో 2-3 గంటల పాటు ఎక్కడెక్కడో తిప్పేసి చివరికి తీసుకొచ్చి నేను ఎక్కిన వెంటనే నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల, ఆ ఫోన్ వాళ్ళు గుంజుకోకపోవడం వల్ల నాకు ఆ పరిస్థితులు అర్థమై నేను ఒక సెల్ఫీ వీడియో చేయడము, దాన్ని పోస్ట్ చేయడము, అంతేకాకుండా లైవ్ మాట్లాడడం వల్ల మీకు నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని, డ్రైవింగ్ చేసే పోలీస్ అధికారి మీకు తెలియాలని, నా పక్కన ఎవరెవరు ఉన్నారు, నేను ఏ దారిలో పోతున్నానో మీరు సమాజం గుర్తించాలని చెప్పి నేను లైవ్ పెట్టడం జరిగింది. మిత్రులారా, దానిని స్పందించి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ కారులో పోలీస్ వాళ్ళ వాహనంలో ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు లేదు. దాదాపు 3-4 గంటలు నన్ను బంధించి రోడ్డు మీద వేశారు. చాలాసేపటి తర్వాత నన్ను వెతుక్కుంటూ మన మిత్రులందరూ ఫాలో అయ్యి మళ్ళీ నన్ను చేరుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మరి నేను గడిచిన 3 సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి జననం గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించానే తప్ప ఏ అయ్యప్పను అవమానపరుస్తూ తిట్టలేదు. ఏ హిందూ దేవుని, ఏ క్రైస్తవ దేవుని కూడా నేను పల్లెత్తి నా నోటితో బూతు మాటలు తిట్టి అవమానించిన సందర్భమే లేదు. ఆ రోజు ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం బీజేపీ దుర్మార్గులు దాన్ని ఎడిట్ చేసుకొని వైరల్ చేసుకొని అమాయకంగా ఉన్నటువంటి స్వచ్ఛమైన భక్తితో ఉన్న అయ్యప్పల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి రప్పించి నా మీదకి ఉసుగొల్పి వాళ్ళు ఒక కుటిల నీతిని ప్రదర్శించారు. మరి బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో నన్ను 40-50 రోజుల పాటు జైల్లో ఉంచారు. అది చాలా సిగ్గుచేటు. 41 CRPC ఇచ్చి నాకు కోర్టు పిలిచినప్పుడు రండి అని చెప్తే సరిపోయేది. నాకు నోటీసులు ఇవ్వాల్సిన చోట నన్ను జైల్లో పెట్టారు. ఆ గడిచిన 3 సంవత్సరాల్లో కూడా నేను ఏ రోజు ఏ దేవుడి గురించి కూడా పల్లెత్తి మాటలు మాట్లాడలేదు. గతంలో 2 సంవత్సరాల క్రితం జనవరి 1వ తేదీన నేను ఏటూరు నాగారంకు వెళ్తే అక్కడ వందలాది మంది పోలీసులు మన అయ్యప్ప స్వాములు వచ్చారు. మేము ధైర్యంగా నించుని మాట్లాడడం, అయ్యా ఏం చేయాలి, మీరు 7 ఏళ్ల క్రితం మాట్లాడడానికి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పమన్నారు. నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 1000 సార్లు క్షమాపణ చెప్తానని వాళ్ళకి చెప్పాను. లేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రసంగించదు, అయ్యా నేను డ్రగ్స్ కోసము, అలాగే జనవరి 1 అనగానే భీమా కోరేగాం అంబేద్కర్ కార్యక్రమము, మరి తాగి తందనాలాడి ఇంగ్లీష్ సంవత్సరం అని శుభాకాంక్షలు చెప్పుకొని 31st రోజు డీజిల్ పెట్టిగిరే కాదు, దానికోసం మేము మాట్లాడడానికి వచ్చామంటే మీరు ఇక్కడ మాట్లాడొద్దన్నారు. ఓకే అని వాళ్ళ మాటల్ని గౌరవించి మేము అక్కడ నుంచి బయలుదేరి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఆగి అక్కడి నుంచి మేము వాళ్ళ మాట ప్రకారంగా వెళ్ళి వస్తూ ఉంటే మీడియా ఛానళ్ళ వాళ్ళు కొంతమంది అంటే గడ్డి అన్నం కాకుండా పెండ తినే వాళ్ళు నరేష్ అయ్యప్ప స్వామిలో మీకు వాహనం పోనిచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు కూడా ఇప్పుడే ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, అదేదో పనికిమాలిన ఛానల్ అంట, బైర్ నరేష్ పరిగెడుతూ జైలుకి ఎవడు పోయినరా నాయన, పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఎవరో చెప్పిన తప్పుడు మాటలకి వీళ్ళు వాళ్ళకు నమ్మకం లేక నాకు రక్షించలేనని చెప్పి గంటల తరబడి ఆ మహబూబ్ నగర్ మొత్తం తిప్పి హైదరాబాద్ పరిసరాల్లో నన్ను దింపేసి బ్రదర్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశాము,
ఈ విషయం మీకు చెప్తే మీ కార్యకర్తలు అందరూ ఆయా స్టేషన్లకు వెళ్తారు, ఇబ్బంది పడతారని మేము చేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మరి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము వెంటనే నేను మీకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ అధికారులకు నేను విన్నపిస్తున్నాను, అలాగే డీజీపీ గారికి, పోలీసు శాఖ వారికి అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో జోగులాంబ గద్వాల జిల్లాలో అనేక దుర్మార్గాలు జరిగినప్పుడు నేను ఉద్యమించి ఆడికి రావటం జరిగింది. ఆ క్రమంలో ఒక 5-6 సంఘటనలు, అది ఇరికిరిచ్చేడు సంఘటన కానీ, రేవులపల్లి సంఘటన కానీ, ఐజాలో జరిగిన సంఘటన కానీ, అలాగే గద్వాల టౌన్లో జరిగిన సంఘటనలకి మేము ఎక్కడి నుంచో స్పందించి వందలాది వేలాది మంది ఇక్కడికి రావడము, బహుశా దానిని మనసులో పెట్టుకొని మా పట్ల తప్పుగా అనుకొని ఉంటారు. మేము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులము, పోలీసు వాళ్ళకి సంపూర్ణంగా సహకరించే వ్యక్తులము. అలాంటి మాపై కక్ష సాధింపు చేయడము, మీరు పోలీసు వారు మీరు ప్రజలను చైతన్యపరచాల్సిన విషయాన్ని మేము జీతాలు లేకుండా మా జీవితాలని మేము జీవించుకుంటూ మా విలువైన ఖాళీ సమయాన్ని మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచడానికి మేము కేటాయిస్తున్నాం. ఇది నేరమా? అందులో ఉన్న అధికారి మాట్లాడుతూ మీకు యూట్యూబ్ ఉంది కదా, మీరు చెప్పుకోవాల్సింది యూట్యూబ్లో చెప్పుకోకుండా ప్రత్యక్షంగా గద్వాలకు ఎందుకు వచ్చారంట. గద్వాల అనేది నిషేధిత ప్రాంతమా, లేదా మత ఉన్మాదుల గడ్డనా, లేకపోతే కొంతమంది గొప్ప ఆధిపత్యంలో ఉండి వాళ్ళకు ఊడిగం చేయడం కోసం పోలీస్ శాఖ ఉన్నదా? ప్రజలు ఎవరు రాకూడదా? ప్రజాస్వామిక వాదులు రాకూడదా? అక్కడ ఒక స్వేచ్ఛ లేదా? అక్కడ మనుషులకు హక్కులు లేవా? అక్కడ మనుషులు జీవించడానికి వీలు లేదా? ఇంత నిర్బంధమా? ఎందుకు అంత 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 దుర్మార్గమైన నీచత్వం మేమేం చేశాము? మా గత చరిత్రలో ఏమైనా నేర స్వభావం ఉందా? పోనీ ఈ సంఘటన జరిగిన తర్వాతనైనా మేము ఎప్పుడైనా ఏ దేవునైనా అవమానించడమో, కించపరచడమో, మనోభావాలు దెబ్బతీయడమో చేశామా? ఈరోజు సమాజంలో నిరంతరం ఈ మతమోడు ఆ మతమోడు, ఆ మతమోడు ఈ మతమోడు పదే పదే తిట్టుకుంటూ ప్రజల శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నారు కదా. అయ్యా మేము సహకరిస్తామన్నా కూడా సుదూర ప్రాంతాల్లోంచి, ఆయా మండలాల్లో నుంచి మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన బాధితులందరూ వచ్చి చెప్పుకుంటే అది డాక్యుమెంటేషన్ చేసి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇస్తానని అనుకున్నాం కదా. దీంట్లో ఏదో ప్రైవేట్ కార్యక్రమం అంటున్నారు. అదొక జిల్లా కేంద్రము, ఒక మున్సిపాలిటీ కేంద్రము, ఆడ గ్రామీణ స్థానిక ఎన్నికలు కూడా లేవు, పెళ్ళి కూడా రావడానికి వీలు లేదా? ఏ అధికారులు మీ బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళకు, మీరు స్నేహితుల ఇళ్లకు పోలీసు అధికారులు వెళ్ళట్లేదా? లేదా ప్రజాప్రతినిధులు వెళ్ళట్లేదా? ప్రముఖులు ఎవరు వెళ్ళట్లేదా? ఎవరికి లేని నా ఒక్కడికే ఉందా? మీ జోగులాంబ గద్వాల ఎస్పీ గారు లేదా ఆ జిల్లాలో బైరి నరేష్ పర్యటించకూడదని జీవో జారీ చేశారా గవర్నమెంట్ ఏమన్నా? గడిచిన 3 సంవత్సరాల్లో కొన్ని వందల ప్రదేశాలకు నేను తిరుగుతూనే ఉన్నాను కదా, ప్రతి ప్రాంతానికి వెళ్తూనే ఉన్నాను కదా. ప్రజల్ని చైతన్యం చేయడానికి కూడా వెళ్ళొద్దు అంటే ఈ సమాజాన్ని అజ్ఞానం వైపు వెళ్ళకూడదామని చూస్తున్నారా? లేకపోతే మతవాదుల చేతుల్లోకి వెళ్ళకూడదామని చూస్తున్నారా? మతవాదులు అంటే ఇప్పుడు నా తమ్ముడే అయ్యప్ప మాల వేసుకున్నాడు, బోల్డంతమంది అయ్యప్ప స్వాములు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. బ్రదర్ మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడిప్పుడే మాలమాదిగ వాళ్ళు ఎవరైనా మాలలు వేసుకుంటే ఇంత ముందులాగా విమర్శించకుండా అరే మనం విమర్శిస్తే బైరి నరేష్ అంటోడు ఉన్నాడురా అని చెప్పేసి ఈరోజు స్వాములు మా వల్ల బైరి నరేష్ వల్ల లాభం జరిగిందని అయ్యప్ప స్వాములే స్వయంగా చెప్తున్నారు. గురుస్వాములు, ప్రముఖ స్వాములు కూడా అందులో ఉన్న లోటుపాట్లను మాకు వివరిస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. మేము గుడికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మసీదుకి వెళ్తున్నాం. మేము ఇంకేం చేయాలి? ప్రజాస్వామిక వాదులం కదా, 30 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కదా, మ్యాజిక్లు చేస్తూ చైతన్యపరిచాం కదా, మా మాటలతో వాళ్ళని ఆలోచింపజేసాం కదా. వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన కలిగించడం నేరమా? మూఢనమ్మకాలు నమ్మకాలు, దయ్యాలు భూతాలు నమ్మి మోసపోకాన్ని చెప్పడం కూడా నేరమా? పెబ్బేరుకు చెందిన ఒక ఆవిడ 3.5 కోట్లు నష్టపోయింది. ఆమెకు చైతన్యం లేకపోవడం వల్లనే కదా. ఐజాలో 2 చంపేశారు, గద్వాలో 1 చంపేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమ మండలము, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో మూఢనమ్మకాల సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కూడా తప్పేనా? మాకు చదువు రాదా? మేము యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళం కాదా? పిహెచ్డి చేసిన వాళ్ళం కాదా? లేకపోతే చట్టాలు మాకు తెలియనియా? ఒక మనిషి స్వేచ్ఛను హరిస్తూ పోలీసు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నా భార్యకు చెప్పకుండా, మా అడ్వకేట్కు ఫోన్ కల్పిస్తే ఆయనకు చెప్పకుండా, నాతో పాటు వచ్చిన మిత్రులకి వాళ్ళకు చెప్పకుండా ఒక 4-5 గంటల పాటు హైరాణ చేసి అసలు మా కార్యక్రమాన్ని చిన్న భిన్నం చేసే హక్కు పోలీసులకు ఎవడిచ్చాడు? ఇది ఏ మేరకు కరెక్ట్? ఏ చట్టంలో ఉంది? నిజంగానే మరి మేము ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళలేదా? నిన్న కాక మొన్న అంబేద్కర్ భారత రాజ్యాంగం కోసము విశాఖపట్నంలో ఒక 2-3 వేల మంది పాల్గొన్న కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి వచ్చాం కదా. దానికంటే ముందు డిప్యూటీ స్పీకర్ గారు పాల్గొన్న ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్తే ఆయన నా చేత రిబ్బన్ కటింగ్ చేయించాడు కదా మహిబాద్ జిల్లాకి. దానికంటే ముందు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు లాంటి వాళ్ళు మా కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్కు సెల్యూట్ కూడా చేశాం కదా. ఉస్మానియా గడ్డ మీద సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాన్ని 1000 మందితో చేశాం కదా. నిన్న కుల నిర్మూలన కోరుకునే సంఘాలన్నిటితో బాగులింగంపల్లిలో సమ్మలు పెట్టాం కదా. ఎన్నో మేము ఏ కార్యక్రమాన్ని కూడా దాచిపెట్టట్లేదే. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వాటన్నిటిలో స్పష్టంగా ఇక్కడికి వెళ్తున్నామని చెప్తున్నాం.
మా కార్యక్రమానికి ఎవరైనా అభ్యంతరం ఉన్న వాళ్ళు వచ్చి మీ అభ్యంతరం చెప్పండి అని అడుగుతున్నాం. మాట్లాడే సామరస్యపూర్వకంగా మాట్లాడే ఓపిక మాకుంది. మేము వాళ్ళని రెచ్చగొట్టుకొని హైలైట్ చేసుకోవాలనో సంచలనం చేసుకోవాలనో అక్కడున్న లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని వెంట్రుకంతా కూడా మాకు లేదు. మేము జంగం బెజ్గాం అనే గ్రామానికి సిద్దిపేటకు వెళ్ళాం. అక్కడికి అనుమానమాల వేసుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఇదేంటి మీ ఫోటో ఉంది, మీరు ఏం చేస్తున్నారు అడిగాం. వాళ్ళకి వివరంగా చెప్పాం. బ్రదర్ మీకు దండం పెడతాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నారు. అక్కడ పోలీసు రాజ్యం లేదు కాబట్టి, అక్కడ మత ఉన్మాదుల రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. న్యూసెన్స్ నాన్ సెన్స్ కావద్దు. మేము ప్రజల్ని చైతన్యపరచాలనుకుంటున్నాము. అన్ని రకాల ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము వాళ్ళని అవమానించి కించపరిచి గుప్పటి మందిమే ఉండి ఏదో హైలైట్ కావాలని షోప్ టాప్ చేయాలని ఆలోచన మాకు లేదు కదా. ప్రజలను ఆలోచింపజేసే వ్యవస్థ ఉండొద్దా? ప్రశ్నించే వ్యవస్థ ఉండొద్దా? చైతన్యపరిచేటువంటి మనుషులే ఉండకూడదా? వాళ్ళ గొంతులు నొక్కేయాల్సిందేనా? వాళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయకంపితులను చేయాలా? వాళ్ళకి ఎవరైనా షెల్టర్ ఇస్తే ఈ ఇల్లు ఎవరిది, నువ్వు కిరాయికి ఉంటున్నావా, మీ ఓనర్ ఎవరు, మీరు ఎందుకు షెల్టర్ ఇచ్చారు, మీరు నేను రాత్రి వచ్చినట్టు ఎందుకు వెళ్ళగొట్టలేదు మీరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండ్ స్టూపిడ్ ఐడియాలజీ? మనుషులేనా? మనుషులు గారా? మాకు హ్యూమన్ రైట్స్ లేవా? లివింగ్ రైట్స్ లేవా? చంపేయాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? మీ మాటలకి మేము భయపడి బెదిరిపోయి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి వ్యక్తులాగా కనిపిస్తారామా? దయచేసి మనుషుల మనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు. విద్యావంతులని, విజ్ఞానవంతులని, ఉద్యమకారులని, చైతన్యవంతులని కించపరుస్తున్నారు మీరు. ఆ సంబంధిత అధికారి మాట్లాడుతూ, అయ్యా మీరు 10 ఏళ్ల క్రితమే మాకు సైకాలజీ క్లాస్ చెప్పారు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సార్ అని మాట్లాడతారు. మీరేమో మేము మీకు గురువులు లాంటి వాళ్ళము, 10 ఏళ్ల క్రితమే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మేము పనికొచ్చాము, ఇప్పుడున్న సమాజాన్ని ఇన్స్పైర్ చేయడానికి మేము పనికిరామా? అప్పుడెప్పుడో రేవులపల్లిలో ఒక విగ్రహాన్ని పగలగొడితే అక్కడే టెంట్ వేసుకొని 2 రోజులు కూర్చుండి ఆ విగ్రహం పెట్టేదాకా కదలకపోవడం అనేటువంటి తత్వమేనా? అయ్యా మేము ఈయన కూర్చుంటామని శాంతియుతంగా నిరసన తెలియజేయడమేనా? జీవించే హక్కు లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? మేము నిజంగానే మనోభావాలు దెబ్బతీస్తే మా మీద కేసు పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకొని మేము సహకరిస్తాం. అయినా మేము మా దారి మార్చుకొని మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని మరింత సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కదా. ఇది కూడా నేరమేనా? ఇలా ఎంతమందిని చేస్తారు? ఇప్పటికే సమాజంలో ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, ఆలోచించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, బుర్రలో పెండలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పెండలో స్పూన్లు వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు, మూత్రాలు తాగే వాళ్ళు తయారవుతున్నారు, తోటి మనిషిని కర్ర కోసి బలిచ్చేటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని దేవుడే పిలిచాడని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడము, లేదా పిల్లల్ని నరికి చంపడము, పండ్లు పీకడము, కండ్లు పీకడము, మనిషిపై సజీవంగా దానం చేసేటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే వాళ్ళందరినీ చైతన్యపరచాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు డాక్టర్ బై నరేష్ వస్తే సూచించాలి కదా. ఈ విషయాలు నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ వీడియో ద్వారానే. నాకు ఇప్పుడు 44 ఏళ్ల వయస్సు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మూఢనమ్మకాలపై PhD చేసిన నేను మూఢనమ్మకాల నిర్మూలనలో నాదైన పాత్ర పోషించాలనుకొని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ సంఘము పోలీసు వారికి అండగా ఉండడం కోసము, ప్రజలను అజ్ఞానం నుంచి బయటికి పంపించడం కోసము, వైద్య ఆరోగ్య శాఖకు అండగా ఉండడం కోసము, విద్యా వ్యవస్థకు అండగా ఉండడం కోసము, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడే అన్ని సంఘాలకి రిసోర్స్ పర్సన్స్గా ఉండాలనుకుంటున్నామే తప్ప సమాజాన్ని కించపరచాలనో హెచ్చుతగ్గులు సృష్టించాలనో కాదు కదా. ఇదే మతానికి చెంది ప్రతినిధులుగా భావించేటువంటి రాధా మనోహర్ దాస్ గారితో కూడా మేము మాట్లాడాం కదా. అదే లలిత్ కుమార్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాం కదా. అదే చీకోటి ప్రవీణ్ గారు పిలిచి అభినందించి సన్మానించారు కదా. ఇంకా ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళిన అయ్యప్ప స్వాములు బాగున్నారా స్వామి అంటున్నారు, మేము కూడా బాగున్నాం స్వామి అని ఇలాగే అంటున్నాం కదా. ఇంటికి వెళ్ళి మాలలో ఉన్న వాళ్ళు భోజనం పెడతా ఉంటే ఇక్కడనేమో ఎవడో 3 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఆకతాయి ఒక మెసేజ్ పెడితే, ఒక మెయిల్ పెడితే మమ్మల్ని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా ఒక చదువుకున్న వ్యక్తినే విలువ ఇవ్వకుండా నా సొంత వెహికల్లో వస్తాననేది కాకుండా ఈ సమాజంలో నా పరువుకు భంగం కలిగేలాగా ప్రవర్తిస్తూ నా యూట్యూబ్లో ఉన్న 2.5 లక్షల మందిని పరేషాన్ చేస్తూ మా కార్యకర్తల్ని, జిల్లాలో ఉన్న నాయకులందరినీ భయకంపితులను చేసేటువంటి ఈ వాతావరణం అయితే పోలీసు వ్యవస్థకు సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ ఫ్రెండ్లు పోలీసుకు చెప్పండి, వీళ్ళు సమాజాన్ని విజ్ఞానవంతంగా బుద్ధుడు పూలే పెరియారు బాటలో నడిపించే సామాజిక చైతన్య కార్యకర్తలని చెప్పండి. మీకు అండగా ఉన్నందుక మాకు ఈ శిక్ష, ప్రశ్నించినందుక ఈ శిక్ష, ప్రజల్ని మేల్కొల్పో చేస్తున్నందుక ఈ శిక్ష. జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు వాళ్ళందరూ స్వయం విమర్శ చేసుకోండి, ఒక రివ్యూ పెట్టుకోండి. మనం పోలీసులం చేతకాకుండా ఉన్నామా? ఒక వ్యక్తి వస్తే పెళ్లికి వెళ్తే క్షేమంగా ఆయన పెళ్లిలో పాల్గొని వెళ్ళిపోయే వాతావరణం లేదా? ఇక్కడంతా చేతకాకుండా మనం పోలీసు వాళ్ళం ఉన్నామా? ఒక 4 ఆకతాయి వాళ్ళు కలిసి మొత్తం మన ల్యాండ్ ఆర్డర్ను దెబ్బతీసి ఈ ప్రాంతానికి వచ్చే విద్యావంతులని, మేధావులని, ప్రముఖులని భయపెడతా ఉంటే మనం ఏం పెట్టుకొని కూర్చున్నామని మీరు స్వయం విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా పోలీసు అధికారులారా? మేము రోజు చూడండి మా యూట్యూబ్ ఛానల్ బై నరేష్ యూట్యూబ్ ఛానల్ అని చూడండి.
రోజుకో ఊరికి వెళ్తున్నాం కదా. మేము చదివిన పుస్తకాలు ఎందుకు, మేము చదివిన చదువులు ఎందుకు, మా ఇంట్లో మేము మండాలనుకుంటే ఒళ్ళు పెంచుకోవడం కోసమే పుట్టి పెరిగామనుకుంటున్నామా? నెల నెల జీతం రాగానే తిని పండే వ్యక్తులాగా కనిపిస్తున్నామా? మేము సమాజాన్ని చైతన్యం చేయాలనే చైతన్యంతో ఉన్న వ్యక్తులము, ఒక ఆశయంతో ఉన్న వ్యక్తులము. 100% మంది ప్రజల మనసు గెలవాలనుకుంటున్నాం. కొద్దిమందిని బాధ పెట్టి లేదా కొద్దిమందిని హైలైట్ అయిపోయి అనేక మంది ప్రజల్ని బాధ పెట్టేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులము కాదు మిత్రులారా. ఎవడైనా ఖబర్దార్ మిత్రులారా, ఎవడైనా మా నల్ల చొక్కా వేసుకున్నవాడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యక్తి చట్టానికి అగేనెస్ట్గా ఉంటే మీరు చట్టపరంగా శిక్షించండి. మా సంఘమే మీకు మద్దతుగా ఉంటుంది. మేము చట్టం చదివిన వాళ్ళము, చట్టం తెలిసిన వాళ్ళము, చట్టాన్ని గౌరవించే వాళ్ళము, విలువల సమాజాన్ని నిర్మించాలనుకొని కలలు కంటున్నటువంటి యూనిఫామ్ లేని పోలీసులం మేము. ఈ విషయాన్ని పక్కన పెట్టి మీకు ఎప్పుడో మీ మనసులో వ్యక్తిగతంగా ఉన్న గర్జుని ఈరోజు నా మీద చూపించడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము చేస్తూ ఉన్నాము. అన్ని జిల్లాల్లో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా, నాయకులారా, మీకు మీరుగా బైరి నరేష్ ఒక ప్రైవేటు కార్యక్రమానికి గద్వాల జిల్లాలో వెళ్ళకుండా అతన్ని అక్రమంగా బంధించి నిర్బంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసినటువంటి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీ ప్రాంతాల్లో పత్రికా సమావేశాలు నిర్వహించండి. అక్కడ అసలు మనిషికి స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. ఆ హక్కులను హరించి వేస్తున్నటువంటి విషయం మీద ప్రతి ఒక్కరు చర్చించాలని. మరి నేను అరెస్ట్ అయిన క్షణము నుంచి మీరందరూ వేరు ప్రాంతాల్లోంచి పెట్టిన ఎఫర్ట్ వల్ల, అది సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రకరకాల అడ్వకేట్ అన్నయ్యలు, అలాగే సోషల్ యాక్టివిస్టులు, రకరకాల వ్యక్తులు ఈ గద్వాల పోలీసు వ్యవస్థకి పదే ఫోన్లు చేయడం వల్లే నన్ను వదిలేరు మిత్రులారా. లేదంటే ఏ రాత్రి దాకా ఇంకా తిప్పి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేవారో. నిజంగా మీ అందరూ మద్దతు లేకపోతే కొన్ని రకాల స్వార్థపూరిత ఛానళ్ళు నీచంగా వాగ్వాదానికి దిగడని ఒక ఛానల్ పెట్టిరంట. ఎవరితో వాగ్వాదం దిగాం? మా హక్కుల కోసం అడిగితే వాగ్వాదమా? బ్లడీ స్టూపిడ్ స్కౌండ్రల్స్. మేము ఎలాగ అనిపిస్తూ ఉన్నాం? అప్పుడంటే మేము జైల్లో ఉంటే 46 రోజులు ఎవడు ఇష్టం వచ్చిన తమ్మెనలు వాడు పెట్టుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రొజెక్ట్ చేసుకున్నారు. యూజ్లెస్ ఫెలోస్ అంతా కలిసి సమాజాన్ని చైతన్యం చేసే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ తన పాత్ర తాను పోషించకపోతే హక్కులు హరించబడ్డ వ్యక్తి తరపున నిలబడాలా? లేకపోతే మీ వ్యక్తిగత స్వార్థం కోసం, చెత్త కోసం నిలబడాలా? ఏం మనుషులు ఉన్నారు మీరు? మేము కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాం కదా. మేము కూడా జర్నలిజం చదివి పాస్ అయిన వాళ్ళమే కదా. మేము కూడా లా చదువుతున్న వాళ్ళమే కదా, లా స్టూడెంట్సే కదా. మాకంటే మీకు ఎక్కువ ఉందా జ్ఞానం, అవగాహన? మీరు మాకంటే ఎక్కువ సమాజంలోకి వెళ్తున్నారా? సమాజంలోకి వెళ్ళి చూడండి, ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా, నాయకులారా, కార్యకర్తలారా, అన్ని చోట్ల గద్వాల జిల్లా పోలీసు చర్యని ఖండించండి. ఒక నాకే కాదు, రేపటి రోజున ఏ జిల్లాలో అయినా ఏ వ్యక్తికైనా అతని హక్కులు, స్వేచ్ఛ భంగం కలగకుండా నినదించి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన సంఘ సభ్యులు, నాయకులపై ఉంది. ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపైన ఉంది. ఇలా ఎంతోమంది గొంతులు నిరంతరం నొక్కేస్తూనే ఉన్నారు. ఇది పోలీసు రాజ్యం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పరచుకునేటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీ సిస్టంలో ఉన్న మిత్రులారా. కాబట్టి అలాగే అయ్యప్ప స్వాములను కూడా కోరుతున్నాను. ఓ అయ్యప్ప స్వాములారా, మీకు మీరు స్వయం విమర్శ చేసుకోండి. డాక్టర్ బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్పని తిట్టాడా? ఒక్కసారి మీకు మీరు చర్చించుకోండి. పాత వీడియోలు కూడా చూడండి. ఏ రోజైనా అరే తురే అవరే అని బూతు మాటలు, చిట్టు మాటలు మాట్లాడానా? నా ముందున్న ప్రజలకు అర్థమయ్యేలా వివరించానని చెప్పాను కదా. మీకు ఇంకా చైతన్యం రాదా? మీకు మీరు అర్థం చేసుకోవడం వీలు కాదా? నన్ను చంపేయాలనుకుంటున్నారా? లేకపోతే నేను ఏ ఊరికి వెళ్లకుండా ఒక గదిలో బంధించబడాలి అలాంటప్పుడు నన్ను జైలు శిక్ష వేయండి, ఇంకా వేసి జైల్లోనే పెట్టండి. ఈ సమాజంలో జీవించే హక్కు లేదని చెప్పండి నాకు. లేదా జైలు పంపించేయండి, వేరే దేశానికి ఇచ్చి పంపించేయండి, ఓ అండమాన్ జైలు పంపించేయండి. అక్కడైనా పుస్తకాలు చదువుకుంటూ వ్యాసాలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏం మాట్లాడుతున్నారు? పిలవండి. నేను అయ్యప్ప స్వామి మీ టెంపుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, మీతో కూర్చొని తినడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలామంది మాలలేసుకున్న వాళ్ళు నాతో కారులో నాతో పాటు ప్రయాణించారు. ఎంతోమంది వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. మీరు నమ్మే దేవుడితో నాకు పేచీ లేదు, మీ నమ్మకాలతో నాకు పేచీ లేదు, మీతో నాకు పేచీ లేదు. ఈ సమాజంలో ఆ పేరుతో జరిగే దోపిడీ, పీడన, అజ్ఞానం, అంధకారం, మూఢత్వం మీద నా యుద్ధం. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అది భవానీ మాల కానీ, హనుమాన్ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, లేదా చర్చిలు నడిపిస్తున్న పాస్టర్ అయ్యలు కానీ, లేదా మసీదులు నడిపిస్తున్నటువంటి మత పెద్దలు కానీ మన ప్రజలందరినీ మూఢనమ్మకాల్లో ముంచుతున్నారు. దయచేసి మీరే మత పెద్దలారా వాటి నుంచి ఆ ప్రజల్ని చైతన్యపరచండి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. క్రమక్రమంగా ఇప్పుడు పిలుపునిస్తున్నాను. ప్రియమైన మిత్రులారా,
ఎంఎన్ఏ సభ్యులు నాయకులు ఎవ్వరు మీ పెళ్లి రోజు జరిగినా, ఎవ్వరు మీ పుట్టినరోజు జరిగినా, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్య అతిథిగా డాక్టర్ బైరి నరేష్ వస్తున్నాడని ప్రకటించండి. వీలైతే వస్తా, లేకపోతే లేదు. ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో నా కార్యకర్తలు నన్ను గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా పిలుస్తారు. ఇగో ఈ వ్యక్తిని మా ఇంటికి ఈరోజు నా బర్త్డే కాబట్టి నరేష్ నా ఇంటికి గెస్ట్గా వస్తున్నాడని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను మీ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ SHO గారికి, CIDSPలకి. ప్రతిరోజు ప్రయాణమే చేస్తా ఈ రోజు నుంచి. నేను ఎక్కడైనా చట్టం తప్పితే నన్ను శిక్షించండి, లేదా ప్రజల శాంతి భద్రతలు దెబ్బతీస్తే నన్ను బంధించండి. సమాజాన్ని తిరోగమన పద్ధతిలో వెళ్ళే వాళ్ళకేమో మీరు రాచభోగాలు ఇస్తూ సమాజాన్ని ఆలోచింపజేసే వ్యక్తులకు అడ్డంకులు సృష్టించడం అనేది ఈ సమాజ అభివృద్ధికే చాలా దుర్మార్గం. కాబట్టి నా అక్రమ అరెస్టును ఖండించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీసు వారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు అంటే నల్ల చొక్కా వేసుకున్న కాకి మనుషులని గుర్తుపెట్టుకోండి మెదట్లో. చట్టం తెలిసిన వాళ్ళు, చట్టాన్ని గౌరవించేవారని మీ బుర్రలో చాలా చక్కగా రాసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, మాదో యూట్యూబ్ ఛానల్ ఉంది, మాదో వాట్సాప్ ఛానల్ ఉంది. అందులో వందలాది మంది ఆఫీసర్లు జాయిన్ అయిపోండి. ఏదైనా మేము పొరపాటు చేస్తే ఇది కరెక్ట్ కదని మాకు సూచించండి. అంతేకాని అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చేటువంటి వ్యక్తులని, మా మనోభావాలను దెబ్బతీస్తూ, మా ఆలోచనల్ని అంతం చేయాలని మాకు అడ్డంకులు సృష్టిస్తే, ఇది తిరుగుబాటుగా మారితే మాత్రం సమాజానికి నష్టం మిత్రులారా. కాబట్టి ఆలోచించాలని కోరుతూ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. రేపటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూనే ఉంటాను. గతంలో కూడా ప్రయాణించాను. నాకు ఆపద ఉందనుకుంటే 100కి ఫోన్ చేస్తాను. మీకు బాధ్యత ఉందనుకుంటే నన్ను రక్షించండి. నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, మనుషుల దగ్గరికి వెళ్తాను, దుర్మార్గుల దగ్గరికి, నీచుల దగ్గరికి వెళ్ళను. కాబట్టి ఆలోచిస్తారని, నా హక్కులకు రక్షణగా నిలుస్తారని, నేను ఏ పొరపాటు చేసినా నాకు నీతిగా, నిజాయితీగా సూచిస్తే నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, అందరికీ నాకు తోడుగా అండగా నిలబడ్డ వారందరికీ జై భీమ్, జై ఇన్సాన్తో మీ డాక్టర్ బైరి నరేష్.